హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో పార్ట్ 2 అనేది ఈ వీడియోలో చూద్దాం. పార్ట్ 2లో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ గురించి, మీరు ఎప్పుడూ చూడని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండొచ్చు దీంట్లో. సో ఇవన్నీ కరెక్ట్గా నోట్స్ రాసుకోండి. ఆల్రెడీ అంతకుముందు పార్ట్ 1 కూడా క్లియర్ చేసాము. మిగతా అన్ని పార్ట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడ్డాయి. ఇవే కాదు, ఫిజిక్స్ ప్రాబ్లమ్సే కాదు, మ్యాథమెటిక్స్ కావచ్చు, లేకపోతే జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అన్ని వీడియోస్ మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్లోనే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ 2 అనేది పార్ట్ 1కి కొద్దిగా విరుద్ధంగా ఉంటుంది. అంటే పార్ట్ 1లో చెప్పినవి వేరు, పార్ట్ 2లో చెప్పినవి వేరు. అంటే అన్ని క్వశ్చన్స్ ఈక్వల్గా ఏముండో అన్ని మోడల్స్ మీకు దీంట్లో కవర్ చేస్తాము. సో కాబట్టి జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ పార్ట్ 2 అర్థం కాని వాళ్ళు పార్ట్ 1 ఖచ్చితంగా చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి 140 వోల్ట్ల వోల్టేజీ 10 ఓంల నిరోధకం ద్వారా ప్రవహిస్తున్నట్లయితే ఆ విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించండి. అంటే 10 ఓమ్స్ నిరోధం ఉన్న ఒక రెసిస్టర్ గుండా 140 వోల్ట్ల విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ రెసిస్టర్ గుండా ప్రవహించే విద్యుత్ యొక్క ప్రవాహంను కనుగొనండి అన్నాడు. సో విద్యుత్ యొక్క ప్రవాహానికి మనకు ఫార్ములా తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెంట్. సో ఐ వాల్యూ కనుక్కోవాలి. I ఈజ్ ఈక్వల్ టు వి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ చూడండి, 140 వోల్ట్స్ ఇచ్చాడు. వోల్టేజ్ 140 బై ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 10 ఇచ్చాడు. సో I ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అవుతుంది, 14. I అనేది ఏంది, విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. సో ఆన్సర్ వచ్చేసి 14 amps. నెక్స్ట్, ఒక ట్రాన్స్ఫార్మర్ 1000 ప్రాథమిక చుట్టులను కలిగి ఉంది. ఇది 250 వోల్ట్ల ఏసీ విద్యుత్ సరఫరాతో అనుసంధానించబడి ఉంది. అదేవిధంగా 400 వోల్ట్ల ద్వితీయ అవుట్పుట్, అంటే మీకు ట్రాన్స్ఫార్మర్ గురించి ఐడియా ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది 400 వోల్ట్స్ అవుట్పుట్ వోల్టేజ్ పొందడానికి ద్వితీయ చుట్టుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఎగ్జాంపుల్కి మీకు కొద్దిగా అర్థం కావడానికి చూపిస్తాను. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకుందాము. ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది, దీనికి చుట్టలు చుట్టబడి ఉంటుంది, ఇది కాపర్తో. సో దీనికి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చారు అంటే 250 వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చాడు. అవుట్పుట్ ఎంత కావాలంట, సో 400 వోల్ట్స్ కావాలంట. ఇది ఎటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా ఈజీగా చెప్పొచ్చు. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ఉంటుంది, స్టెప్ డౌన్ ఉంటుంది. స్టెప్ అప్ అంటే తక్కువ వోల్టేజ్ ఇచ్చి ఎక్కువ వోల్టేజ్ని మనం అవుట్పుట్గా పొందడాన్ని స్టెప్ అప్ అంటాం. స్టెప్ డౌన్ అంటే అత్యధిక వోల్టేజ్ ఇచ్చి తక్కువ వోల్టేజ్ని మనం అవుట్పుట్గా పొందడాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఏ ట్రాన్స్ఫార్మర్కైనా సేమ్ ఇదే ఫార్ములా. సో ఇక్కడ కాయిల్ ఉంటుంది, కాయిల్కి కాపర్ చుట్టలు అనేది చుట్టబడి ఉంటాయి. సో ఇక్కడ అంటే ఎన్ని చుట్టలు ఉన్నాయంటే దాదాపు 1000 ప్రాథమిక చుట్టలు అంట. అంటే ఇది ఏంది, ఇది N1 వాల్యూ. N1 ఈజ్ ఈక్వల్ టు 1000. సో నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది N2 ఎంత. ఆల్రెడీ V1 ఇచ్చాడు. V1 ఎంత మనకి 250 వోల్ట్స్ అండ్ V2 వచ్చేసి 400 వోల్ట్స్. దీనికి ఫార్ములా వచ్చేసి N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2. సో N2 వాల్యూ ఏమవుతుంది, N1 ఇంటూ V2 బై V1. సో N1 తెలుసు మనకి, N1 ఎంత మనకి 1000 ఇంటూ V2 తెలుసు, V2 ఎంత మనకి 400 బై V1 ఎంత 250. సో మనకి క్యాలిక్యులేషన్ చేస్తే N2 ఈజ్ ఈక్వల్ టు 1600 రౌండ్స్. అంటే 1600 చుట్టలు చుట్టబడి ఉండాలి ఈ కాయిల్ అనేది. సో ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ నుంచి, విద్యుత్ నుంచి క్వశ్చన్ అడగాలనుకుంటే కనుక మీకు ఈ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా మీకు అక్కడ కనబడుతుంది. ఇవి ఒకటి, రెసిస్టర్ యొక్క ప్యారలల్ సిరీస్ ఒకటి, అదేవిధంగా శ్రేణి సంధానంలో కలపబడి ఉంటాయి, సిరీస్లో కలపబడి ఉంటాయి. అవన్నీ మీకు క్లియర్గా ముందు వీడియోస్లో మీకు అన్నీ టచ్ అవుతాయి. ఒక తరంగం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి పట్టే కాల వ్యవధి 0.04 సెకండ్స్ అంట. ఒక తరంగం వచ్చేసి ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి పట్టే కాల వ్యవధి 0.04 సెకండ్స్. అంటే డోలనం అంటే ఇది ఒక డోలనం అనుకోవచ్చు, లేకపోతే సపోజ్కి ఇది ఒక తరంగం అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించడానికి, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ప్రయాణించడానికి పట్టే కాలాన్ని ఎంత ఇచ్చాడు మనకి, 0.04 సెకండ్స్ అన్నాడు. అయితే ఆ తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత కనుక్కోమన్నాడు. సో ఫ్రీక్వెన్సీకి అదేవిధంగా టైంకి ఉన్న రిలేషన్ మనకు ఫార్ములా తెలుసు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/t. టైంకి విలోమానుపాతంలో ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీకి విలోమానుపాతంలో ఈ టైం ఉంటుంది. సో ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు 1/t. సో టైం వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.04. సో F ఈజ్ ఈక్వల్ టు 25 హెర్ట్జ్.
ఎలా వస్తుంది ఇక్కడ చూడండి, పాయింట్స్ ఉన్నాయి, 2 పాయింట్లు తీసేస్తే 100 అవుతుంది, బైకి 100 వెళ్తుంది, బై 4 అవుతుంది, 4 2 జా 4 5 జా. సో ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి 25 హెర్ట్జ్. నెక్స్ట్ ఒక కటకం యొక్క సామర్థ్యం -2.4050 అన్నాడు. చూడండి, పవర్ సామర్థ్యం అంటే పవర్ ఇచ్చాడు, పవర్ వచ్చేసి 2.50 అంట, అది కూడా మైనస్ అంట. సో ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి ఇది ఎటువంటి కటకమో ఎటువంటి లెన్సో మనం చెప్పేయచ్చు. ఎటువంటి లెన్స్ అంటే ఇది కుంభాకార కటకానికే ఎప్పుడు కానీ వాల్యూస్ అనేది మైనస్లో ఉంటాయి మనకి, పుటాకార కటకానికి. అయినా దాని నాభ్యంతర పొడవు ఎంత అన్నాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంది అంటే ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పీకి ఎఫ్కి రిలేషన్ ఫిజిక్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంతకుముందు ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/పవర్ p. సో ఆల్రెడీ పీ వాల్యూ నీకు తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/-2.5. తర్వాత పాయింట్ తీసేసి ఏమవుతుంది 10/25 అవుతుంది, 2/5 అవుతుంది, 0.4 మీటర్స్ మైనస్. సో ఇక్కడ మీకు మనం ఆల్రెడీ ఎందుకు ఇక్కడ మీటర్లో వచ్చిందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కుంది ఏంది, దాని నాభ్యంతర పొడవు కనుక్కున్నాం. పొడవు కనుక్కున్నప్పుడు ఫార్ములా ఇది ఖచ్చితంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/p వేసామంటే దాని వాల్యూస్ వచ్చేసి మీటర్లోనే ఉంటుంది. దీనికి ఇంకొక ఫార్ములా ఉంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100/p. ఈ విధంగా వేసుకొని కూడా చేయొచ్చు. పీ వాల్యూ ఇప్పుడు చేయండి, -2.50 పుట్ ఆన్ చేయండి, ఇక్కడ వచ్చే వాల్యూ సెంటీమీటర్లో వస్తుంది. 100/p వేసుకుంటేనేమో వాల్యూ ఏమో సెంటీమీటర్లో రాయాలి, 1/p వేసుకుంటేనేమో వాల్యూ ఏమో మీటర్లలో రాయాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అందరికీ తెలుస్తుంది, కానీ ఇక్కడ సెంటీమీటర్స్ మీటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీకు ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాభ్యంతర పొడవు ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/p మీటర్స్. ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100/p సెంటీమీటర్స్. ఇది సెకండ్ ఫార్ములా. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఆప్షన్ అనేది సెంటీమీటర్లో ఉందా మీటర్లో ఉందా చూసుకోండి. ఒకవేళ సెంటీమీటర్లో ఉంటే ఈ ఫార్ములా వాడండి, మీటర్లో ఉంటే ఈ ఫార్ములా వాడండి. ఏ ఫార్ములా వాడినా లాస్ట్కి సపోజ్ సెంటీమీటర్లో కావాలన్నా ఈ ఫార్ములా వాడి కూడా వచ్చిన మీటర్లను మనం సెంటీమీటర్లో మార్చుకోవచ్చు. కాకపోతే అంత కష్టం ఎందుకు, మీకు ఈజీగా ఏది అడిగితే అది, మీటర్లో అడిగితే ఈ ఫార్ములా, సెంటీమీటర్లో అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఒక్కసారి సెంటీమీటర్లో యూజ్ చేసి ఈ 100/p యూజ్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సేమ్ వచ్చిందా లేదా ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యొక్క బరువు భూమిపై 600 న్యూటన్లు అయితే చంద్రుడిపై ఎంత? సో ఇక్కడ చూడండి, వెయిట్ అడిగాడు, మాస్ అడగలేదు. ఎప్పుడు కానీ మాస్ అనేది చంద్రుడి పైన ఎంత, భూమిపైన మాస్ ఎంత ఉంటుందో చంద్రుడి పైన కూడా మాస్ అంతే ఉంటుంది, కానీ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎంత ఉంటుంది అంటే చంద్రుడి పైన ఇప్పుడు వెయిట్ 6 1/6 వంతు ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో భూమి పైన ఎర్త్ పైన 600 న్యూటన్స్ ఉంటే మూన్ పైన ఎంత ఉంటుంది అంటే 600/6 వంతు 6 వేస్తాం. సో 100 న్యూటన్స్. మూన్ పైన ఆ వ్యక్తి యొక్క బరువు ఎంత అంటే 100 న్యూటన్స్. ఆన్సర్ వచ్చేసి 100 న్యూటన్స్. నెక్స్ట్ 10 కిలోల ద్రవ్యరాశి కలిగిన రాయిని 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి, ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్ అంటేనేమో అది మనకు వేగం అవుతుంది. 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇక్కడ సెకండ్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు త్వరణం ఇచ్చాడని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో 10 కిలోల ద్రవ్యరాశి కలిగిన రాయిని 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేగంతో విసిరినప్పుడు దాన్ని పై ప్రయోగించబడిన బలం ఎంత అన్నాడు. సో బలానికి ఫార్ములా తెలుసు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం, బలానికి ఫార్ములా. సో ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు, 10 kgs ఇచ్చాడు. త్వరణం యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సో 40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఇక్కడ చూడండి, ఎందుకంటే మనము ద్రవ్యరాశిని కేజీలో కొలుస్తాం, అదేవిధంగా త్వరణాన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో కొలుస్తాం. సో ఈ రెండు మల్టిప్లై చేసాం కాబట్టి 10 × 4 అంటే 40 అవుతుంది.
ఈ యూనిట్స్ని కూడా మల్టిప్లై చేయండి, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆన్సర్ వచ్చేసి 40 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీరే ప్రయత్నించండి. సేమ్ ఇదే ఫార్ములా, ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫార్ములానే. 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వద్ద ఒక 2 కేజీల ద్రవ్యరాశిని లేదా 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈ త్వరణంతో 4 కిలోల ద్రవ్యరాశికి త్వరణం కలిగించడానికి దేనికి ఎక్కువ బలం అవసరం అన్నాడు. సో ఇక్కడ F = ma ఫార్ములా వేయండి ఈ రెండింటికి కలిపి, ఇక్కడ F = ma ఫార్ములా వేయండి. దేనికి F వాల్యూ ఎక్కువ వస్తే దానికే బలం ఎక్కువగా అవసరం. సపోజ్కి చేసి చూద్దాం ఒకసారి. సో ఈ వస్తువు విషయంలో చూద్దాం, 2 కేజీల ద్రవ్యరాశి వస్తువులో చూద్దాం. దాన్ని కదిలించడానికి ఎంత బలం అవసరమో చూద్దాం. దాని బరువు ఎంత? F = ma. ఇందాక ఫార్ములా చెప్పాను ఇందాక క్వశ్చన్లో. m అంటే ఎంత? ద్రవ్యరాశి 2 కేజీ అండ్ a వచ్చేసి 5. సో 10 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది F1 ఈ వస్తువు విషయంలో. ఇప్పుడు నెక్స్ట్ ఈ వస్తువు విషయంలో దాని యొక్క బలం చూద్దాం. F2 దాని ద్రవ్యరాశి ఎంత ఉంది? 4 ఉంది. అదేవిధంగా త్వరణం వచ్చేసి 8 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు ఏ వస్తువుని కలిగించడానికి ఎక్కువ బలం అవసరం అంటే F1 అనే వస్తువుని కలిగించడానికి బలం అవసరం. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చి ఉంటాడు ఏదో ఒక విధంగా. దానికి 2 కేజీల వస్తువుని కలిగించడానికి ఎక్కువ బలం అవసరం అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి ఉంటాడు. రెండో ఆప్షన్ 4 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువుని కదిలించడానికి ఎక్కువ బలం అవసరం అని ఇస్తాడు. 2 సమానం ఇస్తాడు, లేకపోతే ఏది కాదని ఇస్తాడు. సో ఆప్షన్ ఏంటి మనకి? ఈ 2 కేజీల వస్తువుని కదిలించడానికే ఎక్కువ బలం అనేది అవసరం, ఎందుకంటే దాని యొక్క వేగం వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. 100 మీటర్ పర్ సెకండ్ వేగంతో తుపాకీని కాల్చినప్పుడు దానిలో ఉండే 20 గ్రాముల బుల్లెట్ యొక్క ద్రవ్య వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో ఈ ద్రవ్య వేగానికి ఫార్ములా కూడా మనం ఆల్రెడీ అంతకుముందే తెలుసుకున్నాం. ఇది మీటర్ పర్ సెకండ్ వేగంతో. సో ఇది యాక్సలరేషనా మరి స్పీడ్ అనేది మీరే చెప్పాలి. సో దీనికి ఫార్ములా, ద్రవ్య వేగానికి ఫార్ములా = m × s. ద్రవ్య వేగం ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే మూమెంటమ్. సో మూమెంటమ్ m, ద్రవ్య వేగానికి ఫార్ములా ఏంటి అంటే m × s. దీని యొక్క మాస్ వచ్చేసి 20 ఇచ్చాడు అండ్ స్పీడ్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో చూడండి, స్పీడ్ అనేది ఎప్పుడు మీటర్ పర్ సెకండ్లోనే ఉంటుంది, ఎందుకంటే దూరాన్ని మనం మీటర్లో కొలుస్తాం, టైంని వచ్చేసి సెకండ్స్లో కొలుస్తాం SI యూనిట్లో. కానీ ఇక్కడ చూడండి, m అనేది మాస్ అనేది మాకు గ్రాముల్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కానీ ద్రవ్యరాశికి SI యూనిట్ ప్రమాణం కేజీలు. మీరు ఇక్కడ 20 వేసుకుని ఆన్సర్ చేస్తే రాదు. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? కేజీలోకి మార్చుకోవాలి. కేజీలోకి మార్చుకోవాలంటే బై 1000 వేయాలి. సో ఈ 2, సారీ ఇది 100 కదా, ఈ 2 ఈ 0 క్యాన్సిల్, 2 కేజీ మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. ద్రవ్య వేగానికి మూమెంటంకి ఫార్ములా మాస్ ఇంటూ స్పీడ్. నెక్స్ట్, ఒక వస్తువు భూమి యొక్క ఉపరితలంపై, దయచేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంగ్లీషు అండ్ తెలుగు రెండిట్లో చదవాలంటే కష్టమైపోతుంది. ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువగా అయిపోతుంది, మీకు చూసే ఓపిక కూడా పోతుంది. సో అందుకని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పైన ఉన్న క్వశ్చన్ చదువుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నేను చెప్పే లాంగ్వేజ్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ అర్థమవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అందరికీ. సో ఒక వస్తువు భూమి యొక్క ఉపరితలంపై 10 కిలోల బరువు కలిగి ఉందంట. సో ఒక వస్తువు 10 kgs వెయిట్ ఉంది, అది భూమిపైనే ఉంది. సో ఆ వస్తువును భూమధ్య రేఖ వద్దకు తీసుకెళ్ళినప్పుడు దాని బరువు ఎంత ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది క్వశ్చన్. సో చూడండి, ఎప్పుడు కానీ ఒక భూమికి భూమధ్య రేఖకి తీసుకెళ్ళినప్పుడు ఏ వస్తువు సరైన మీరైనా సరే ఒకానొక పాయింట్ దగ్గరికి, గరిబనాభి పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క వెయిట్ వచ్చేసి 0 అయిపోతుంది. దాని వెయిట్ వచ్చేసి 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి, వెయిట్ అన్నాడు, బరువు అన్నాడు. అదే ద్రవ్యరాశి మాస్ అడిగితే మాత్రం అది చేంజ్ అవ్వదు. సో బరువు కాబట్టి చేంజ్ అయింది. భూమధ్య రేఖ వద్ద ఏదైనా ఒక వస్తువు బరువు కరెక్ట్ ఆ పాయింట్ వద్ద ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అండ్ రేపొద్దున ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, భూమి యొక్క ధృవాల వద్ద అంటే పోల్స్ వద్ద ఆ వస్తువు యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఉంటుంది, గరిష్టం ఉంటుంది. ఎంత ఉంటుందో క్లియర్గా చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఉన్నదానికంటే ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, 19.6 మీటర్ల ఎత్తుగల టవర్ పై నుండి ఒక రాయిని వదిలినప్పుడు ఆ రాయి యొక్క తుది వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ పార్ట్ 1లో చేసాం, కానీ ఇటువంటి క్వశ్చన్ కాదు అది.
దీన్ని కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఇటువంటి క్వశ్చన్ చేసాం. అది ఎలా చేసామంటే కింద నుంచి ఒక రాయిని పైకి విసరడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి 19.6 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ పై నుండి రాయి వదిలాడు. ఇక్కడ చూడండి, ఇది టవర్ అనుకుందాం. ఇది టవర్ అనుకుంటే టవర్ పై నుంచి రాయి వదిలినప్పుడు తుది వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో యు అంటే మనకి ఏంటి? తొలి వేగం అంటే స్టార్టింగ్ స్పీడ్. వి అంటే తుది వేగం, ఫైనల్ వెలాసిటీ. సో ఎప్పుడు మనం వి కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫార్ములా మనకి v² - u² = 2gh అని ఒక ఫార్ములా ఉంది మనకి. ఆల్రెడీ అంతకుముందు మనం ఫార్ములా వాడాం, v = u + at అని చెప్పేసి. అది వేరే, ఇది వేరే. సో నెక్స్ట్ ఇప్పుడు v² వాల్యూ కనుక్కుందాం. v² వాల్యూ 2gh + u². నాడు పంపించేసాను. అండ్ v² = 2 ఇంటూ g వాల్యూ ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎంత తీసుకోవాలి? 9.8. హైట్ ఎంత ఇచ్చాడు చూడండి, హైట్ వచ్చేసి 19.6 ఇచ్చాడు. హైట్ వచ్చేసి 19.6 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ u² అంటే చూడండి, u అంటే ఏమన్నా మనం తొలి వేగం అన్నాం. ఎప్పుడైతే ఈ రాయిని ఒక టవర్ పై నుంచి వదలాల్సి వచ్చిందో అప్పుడు ఆ వదలడానికి మనిషికి ఎటువంటి వేగం అవసరం లేదు. ఎవరైతే ఆ రాయిని వదులుతున్నాడో ఆ మనిషి ఆ రాయిని వేగంతో విసిరాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఇక్కడ u = 0 అవుతుంది. అదే ఇందాక పార్ట్ 1లో క్వశ్చన్ని చూసాం మనం. ఒక రాయిని కింద నుంచి మనిషి పైకి విసురుతున్నాడు, అప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ స్పీడ్ తొలి వేగం అవసరం, u అనేది అవసరం. కానీ ఇక్కడ v అనేది 0 అయిపోతుంది ఆ కండిషన్లో. ఈ కండిషన్లో మాత్రం u అనేది 0 అయిపోతుంది. ఈ క్వశ్చన్ కొద్దిగా బాగా అర్థం అవ్వాలంటే పార్ట్ 1లో ఆ క్వశ్చన్ చూడడమే బెటర్. సో v² వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ u² అంటే 0 అండ్ v² వచ్చేసి ఇదంతా మల్టిప్లై చేయాలంటే మీకు కష్టం అవుతుంది. సో ఈజీగా మనం ఈ విధంగా చేసుకొని చూడండి. 9.8, ఈ 19.6ని కూడా మనం 9.8 × 2కి ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో v² = 2², 2 × 2, ఇక్కడ చూడండి 2² × 9.8 సో ఇక్కడ స్క్వేర్ని ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేద్దాం. v = 2 × 9.8. సో లాస్ట్ మనకి ఎంత వచ్చింది? 9.6 మీటర్/సెకండ్. సో ఆ రాయి యొక్క తుది వేగం ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 19.6. ఇది ఈ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్స్లోనైనా మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఒక్క మార్క్ కూడా పోవద్దు అనుకున్న వాళ్ళు మిగతా పార్ట్స్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉందనేది మాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే మాకు కూడా కొద్దిగా బూస్టప్ ఇచ్చినట్టు. ఇంకా ఏ టాపిక్ పైన మేము వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో ఆ టాపిక్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఆల్ ద బెస్ట్. జై హింద్.